మనకి మొత్తం ఆయిల్ తేలిపోయింది అనిపిస్తుందా? మొత్తం బాగా ఉడికి ఆయిల్ తేలిపోయింది. ఇప్పుడు పాలకూర ఉల్లి కారం రెడీ. మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. రైస్లో తీసుకుంటే సూపర్గా ఉంటుంది. ఫైనల్లీ నేను కొంచెం కరివేపాకు వేస్తున్నాను గార్నిషింగ్కి. మీరు తప్పకుండా ట్రై చేయండి. పాలకూర ఉల్లి కారం, పాలకూర ఉల్లి కారం. థ్యాంక్ యూ. కూర ఉల్లి కారం రెడీ అయిపోయింది కదా. మనం కరివేపాకుతో సర్వ్ చేసుకున్నాము, డెకరేట్ చేసుకున్నాము. ఫైనల్లీ చూడండి బాగా ఆయిల్ తేలిపోయింది. రైస్లో పెట్టుకున్నామా. చూడండి వేడి వేడిగా అన్నం పొగలు వస్తున్నాయి. వేడి వేడి అన్నం, వేడి వేడి కూర, చిప్స్, బూందీతోటి కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. బాగా సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నోరు ఊడిపోతుంది కదా, మీకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా, చూస్తుంటేనే చాలా బాగుంటుంది. రైస్లోకి కలుపుకుందామా. కాలుతుందండి. చూడండి, మీరు కూడా తినండి నాతో పాటు. టేస్ట్ చేస్తారా? టేస్ట్ చేయండి మీరు కూడా. సూపర్గా ఉందండి. పాలకూర ఉల్లి కారం చిప్స్ రైస్ తోటి నెయ్యి వేసుకొని తీసుకుంటున్నాం. మీరు తప్పకుండా ట్రై చేయండి. పాలకూర ఉల్లి కారం. థ్యాంక్ యూ. సూపర్గా ఉంది. ఈరోజు మనం పాలకూర తీసుకున్నాం. పాలకూర ఉల్లిపాయ కారం చేసుకున్నాం అనమాట. ఉల్లిపాయ తీసుకున్నాం 2, వెల్లుల్లిపాయ రెడీగా ఉంది, పాలకూర రెడీగా ఉంది. కట్ చేసుకున్నాం, కడిగి శుభ్రంగా కట్ చేసుకున్నాం. పాలకూర ఉల్లిపాయ కారం, పాలకూర ఉల్లిపాయ కారం అనమాట. సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. మనం పాలకూర కారం అనుకున్నాం కదండి, దానికి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయ, 4 వెల్లుల్లి రెబ్బలు చూసారు కదా, కాస్తంత చింతపండు, కొంచెం ఉప్పు, కారం. ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మనకి ఇక్కడ కారం రెడీ అయిపోతుంది. ఇది మిక్సీ పట్టుకుందామా. మొత్తం వేసుకున్నాం కదా, మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టేసుకున్నాం మనం మొత్తం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చూసారు కదా, మనకి కారం రెడీగా ఉంది. ప్యాన్ పెట్టుకున్నాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు వేసుకున్నాం. కరివేపాకు రెడీగా ఉంది. ఇప్పుడు ఏది ఫ్రై చేసుకున్నాం. ఆయిల్ వేసుకున్నాం. కొంచెం బాగా ఫ్రై అవుతాయి. ఇవి మనకి బాగా ఫ్రై అయిపోయింది. కరివేపాకు వేసుకున్నాం. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం అన్నమాట. మనకి కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా తిప్పుకున్న కారం వేసుకున్నాం. వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కదా, ఇది ఉడుకుతుంది. ఇంకొంచెం సాల్ట్ దానికి సరిపడేలాగా. తర్వాత ధనియా పౌడర్, జీరా పౌడర్ కొంచెం వేసుకోవాలన్నమాట. ఓకేనా. బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే బాగా కుక్ అవ్వాలి. ఇది ఎంత బాగా కుక్ అవుతే అంత ఇది బాగా కుక్ అవుతేనే మీకు సూపర్ టేస్ట్గా వస్తుంది అనమాట. ఇది బాగా ఉడకనిద్దాము. ఇది బాగా ఉడికితేనే మనకి సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట. ఇది బాగా ఉడికింది కదా. ఇప్పుడు మనం పాలకూర కడిగి రెడీకి పెట్టుకున్నాం. పాలకూర వేసుకున్నాం. ఉల్లిపాయ, పాలకూర కారం. పాలకూర రెడీగా ఉంది. పాలకూర వేసుకొని బాగా ఉడకాలి. ఇది ఎంత బాగా ఉడికితే అంత మంచిగా స్మెల్. ఇప్పుడు చూడండి, మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. పాలకూర వేసుకుంటున్నాం. పాలకూర వేసుకొని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలన్నమాట. బాగా కలుపుకున్నాం కదా, కొంచెంసేపు మూతేసి పెట్టుకున్నాము. బాగా కలుపుకున్నాం కదా, ఇంకొంచెం ఒక 5 to 10 minutes బాయిల్ అవ్వనివ్వాలి. ఇది ఉడకాలన్నమాట. పాలకూర ఉల్లి కారం మీరు తప్పకుండా ట్రై చేయండి.